హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో, నేను ఇవాళ షార్ట్స్‌లో మీకు నేను గుత్తి వంకాయ కూర పెట్టాను. చూసుంటారు. సో, రకరకాల గుత్తి వంకాయ కూరలు చేస్తారండి. వంకాయ కూరతో రకరకాలు చేయొచ్చు. ఒకటా? రెండా? కొన్ని వేలు చేయొచ్చండి. వంకాయ ఉంటే చాలు మనం ఎన్ని కూరలైనా చేసేయచ్చు. అది దేంట్లో అయినా మింగిల్ అయిపోతుంది. దేంట్లో అయినా కలిసిపోతుంది. అంత ఈజీ అయిన కూర కూరల్లోనే రాజు మన వంకాయ. సో, ఆ వంకాయని మనం ఎలా పడితే అలా వాడేస్తాం. ఎలా పడితే అలా యూజ్ చేసుకుంటాం. సో, నేను మొన్న చేసిన గుత్తి వంకాయ కూర చాలా బావుంటుందండి. సో, మీరు కూడా అందరూ ట్రై చేస్తారని నేను మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో, మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అందరూ సపోర్ట్ చేసి నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే చెప్తాను. నేను ఇంకెక్కువ చెప్పను. సో, మీ అందరికీ తెలిసి ఏం చేయాలో. సో, నేను ఎక్కువ చెప్పేసి మిమ్మల్ని అందరినీ విసిగించను. సో, ఎక్కువ చెప్పినా కూడా బావుండదు. సో, మీ అందరికీ తెలుసు కాబట్టి యూట్యూబర్స్‌కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి, నేను ప్రత్యేకంగా చెప్పాలని అనుకోవట్లేదు. సో, మీకు తెలుసు కాబట్టి, మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి, నేను మీతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి, మంచి మంచి పాటలు పంపిస్తున్నాను కాబట్టి, మాటలు వింటున్నారు కాబట్టి, మీకేం చేయాలో తెలుసు కాబట్టి, నేను మీ మీదే వదిలేస్తున్నాను. సో, ఇప్పుడు మాత్రం గుత్తి వంకాయ కూరకి రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చెప్పేస్తానండి. సో, అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నేను చెప్పాను కదండీ! రకరకాలు చేసుకోవచ్చు. ఇదేంటండి అని అనుకోక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు. ఆ ప్రాంతంది నేను చెప్తున్నాను. సో, మీరు నేను చేసిన స్టైల్‌లో నేను మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను. ఓకేనా అండి? మీరు ఎన్ని వంకాయలు తెచ్చుకుంటారు? నేనిప్పుడైతే హాఫ్ కేజీ వంకాయల గురించి మాట్లాడుతున్నానండి. హాఫ్ కేజీ వంకాయలు అవి పొడి వంకాయలు అవ్వచ్చు, పొట్టి వంకాయలు అవ్వచ్చు. పొడి వంకాయలతో కూడా చేయొచ్చు. పొడి వంకాయలతో చేసినా ఆహ్, న రొ 2 గానీ, 4గా గానీ చీల్చాలి. మొత్తంగా చీల్చేస్తే విడిపోతుంది. మీకు తెలుసు కదా! మనం స్టఫ్ లోపల దూరేటట్టు మనం ఎలా కట్ చేస్తామో 4 భాగాలుగా అలా అయినా చేయొచ్చు. మరీ సన్నగా ఉంటే 4 భాగాలు చేయలేమండి. 2 భాగాలే చేయగలం. ఒకవేళ పొడి వంకాయలైతే. అదే హ్మ్, చిన్న వంకాయలైతే ఆహ్, మనం 4 చేయొచ్చు. సో, మీరు తీసుకున్న వంకాయలు బట్టి ఉంటుందండి కటింగ్ అనేది. సో, మీరు వంకాయల్ని బాగా కడిగేసేసి నేను హాఫ్ కేజీ వంకాయల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, వాటిల్ని పొడి వంకాయలా, పొట్టి వంకాయలా అది మీ ఇష్టం. వాటిల్ని 4గా చీల్చేసేయండి. ఆహ్, చీల్చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక చీల్చడం అంటే కట్ చేయడం అండి. పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మీరు బాండీ తీసుకోండి. ఆహ్, నేను నేను బాండీ తీసుకున్నాక ఈ మసాలా ఏదైతే నేను వేస్తానో, ఇందులో స్టఫ్ నేనేదైతే వేస్తానో అది నూనెలో వేయించనండి. నేను జస్ట్ అన్నీ డ్రై రోస్టే చేస్తాను. అసలు నూననేది ఈ పౌడర్‌లో నేను వాడను. దీన్ని గన్ పౌడర్ అని కూడా అంటారు. చాలా బావుంటుంది. చాలా 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 బావుంటుంది. ఈ గన్ పౌడర్‌ని మీరు దొండకాయ కూరలో యూజ్ చేసుకోవచ్చు. బీరకాయ కూరలో యూజ్ చేసుకోవచ్చు. రకరకాల కూరల్లో మీరు అంతా కూరంతా అయిపోయాక పైనుంచి వేయొచ్చు. ఉట్టి అన్నంలో గూడా మీరు తినాలని అనుకున్నప్పుడు ఆ పొడి వేసేసుకొని, నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పొడి కలుపుకొని నెయ్యేసుకొని తినండి. అసలు చాలా సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, అందుకని చెప్తున్నాను. సో, ఇది నేనెప్పుడు ఎక్కువ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చేస్తున్న కూర అంతే, అంతే చేసి పెట్టుకోనండి. నేనెక్కువ చేసి పెట్టుకుంటాను. సో, నేను దాన్ని బట్టి చెప్తున్నాను. సో, మీరు అలా రెడీ చేసుకోండి మీ పౌడర్‌ని. ఈ మసాలా స్టఫ్ పౌడర్‌ని. సో, బాండీ తీసుకోండి. అంతా డ్రై రోస్టే నూనెతో పని లేదు. స్టవ్ ఆన్ చేయండి. బాండీ పెట్టుకోండి. కొంచెం హీట్ అయ్యాక, వేడెక్కాక మీరు మినపప్పు వేసుకోండి. ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకోండి. మరీ చిన్న గ్లాస్ కాకుండా, మరీ పెద్ద గ్లాస్ కాకుండా మీడియం సైజ్ గ్లాసులుంటాయి కదండీ! మీడియం సైజ్ గ్లాస్‌తో ఒక గ్లాస్‌తో మినపప్పు, ఒక గ్లాస్‌తో శనగపప్పు, కొన్ని ఆవాలు, ఎక్కువ ఆవాలు వేయకూడదు. ఒక 1 స్పూన్ సరిపోతుంది. జీలకర్ర ఒక 2 స్పూన్స్. ధనియాలు మాత్రం ఆహ్, ఒక చిన్న గ్లాస్‌తో ఫుల్. చిన్న గ్లాస్‌తో ఫుల్ ధనియాలు పడతాయండి. ఆహ్, హ్మ్. ఒక చిన్న గ్లాస్ అంటే మరీ చిన్న గ్లాస్ కాదు. ఒక మోస్తరు గ్లాసులుంటాయి చూసారా? ఇప్పుడు మీడియం సైజ్ గ్లాసుల కన్నా కొంచెం చిన్నదుంటుంది చూసారా? ఆహ్, అలాగా ఆ గ్లాస్‌తో
ధనియాలు వేయాలండి. సో, ఒకవేళ మీరు ఇదే తీసుకుంటే మాత్రం కొంచెం తలగొట్టి వేయండి. అది. ఇప్పుడు మీరు ఇదే మినపప్పు, శనగపప్పు తీసుకున్నారు చూసారా? అదే గ్లాస్‌తో నేను వేద్దాం అనుకున్నారనుకోండి, ఇవైతే నిండా నిండా వేస్తారు. అది కొంచెం తలగొట్టేసి వేస్తారు. అంటే కొంచెం ఒక లేయర్ కట్ చేసి వేస్తారు. కొంచెం తక్కువలో వేస్తారు. సో, ధనియాలు వేయాలండి. ధనియాలు లేనిదే ఆ కూరకి టేస్ట్ రాదు. సో, ధనియాలు వేయాలండి. ఎండుమిరపకాయలు ఒక 20-25 పడతాయండి. అది మొత్తం కారం అంతా ఆ కూరకి పట్టేది అదే కాబట్టి, సో, మీరు కంపల్సరీ 20-25 ఎండుమిరపకాయలు వేయాలి. సో, ఇప్పుడు మీరు ఏం వేశారు? మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేశారు. ఇప్పుడు నువ్వులు వేయాలండి. నువ్వులు. నువ్వులు ఒక 5 స్పూన్స్ వేయండి. ఓ మీడియం సైజ్ స్పూన్‌తో 5 స్పూన్స్ వేయండి. అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేయండి. పల్లీలు, మంచి పల్లీలు వేసేసేయండి. సో, బాగా వేయించండి. బాగా వేయించాక ధనియాలు వేసేశారు. కొంచెం మెంతి గింజలు వేయండి. హాఫ్ స్పూన్ ఆవాలు ఎలా వేశారో ఒక హాఫ్ స్పూన్ మీరు మెంతులు కూడా వేయండి. మెంతి ఫ్లేవర్ చాలా బావుంటుంది ఇలాంటి వాటిల్లో. అందుకే వేశానా లేనా అన్నట్టుగా మెంతులు వేయమని చెప్తున్నాను. సో, ఇవన్నీ ధనియాలు వేసేశారు. కొంచెం మిరియం గింజలు వేయండి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఘాటైపోతుంది. ఒక 1 ½ స్పూన్ మిరియాలు వేయాలి. ఎందుకంటే పౌడర్ ఎక్కువే అవుతుంది కాబట్టి 1 ½ స్పూన్ మిరియాలు పడతాయండి. 1 ½ స్పూన్ మిరియాలు వేయండి. సో, నేను చెప్పినవన్నీ వచ్చేసాయి. ఆవాలొచ్చేసాయి, జీలకర్ర వచ్చేసింది, కొంచెం మెంతులొచ్చేసాయి, ధనియాలొచ్చేసాయి, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఇంగువ అవసరం లేదండి. ఇంగువ వేయక్కర్లేదు. ఇవన్నీ నేనిప్పుడు చెప్పిన మిరియాలు గానీ, ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేయండి. నువ్వులు గానీ, నేను చెప్పినవన్నీ వేసేయండి. సో, అవన్నీ బాగా ఫ్రై చేయండి. ధనియాలు మాత్రం ఎక్కువుండాలి. ధనియాల ఫ్లేవరే ఈ గన్ పౌడర్‌కి ఎక్కువ టేస్ట్ తీసుకొస్తుందనమాట. సో, ఇవన్నీ బాగా వేయించేసేయండి డ్రై రోస్ట్. అన్నీ బాగా వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి. మిరపకాయలు ఎక్కువ వేయాలండి. ఓ 10, 15 వేస్తే సరిపోదండి. కనీసం 20-25 మిరపకాయలుండాలి. సో, వేసేసాక మీరు ఆహ్, పక్కన పెట్టుకోండి. చల్లారాక మీరు మిక్సీ తీసుకోండి. చల్లారాక మిక్సీ తీసుకున్నాక ఆ మిక్సీలో ఈ డ్రై రోస్ట్ వేసేసేయండి. రోస్ట్ చేసిన ఈ పోపు దినుసులన్నీ వేసేసేయండి. వేసేసి అందులో వేసేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం తగినంత ఉప్పు. ఎందుకంటే మనం కూరలో కూడా కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ 1 ½ స్పూన్ వేస్తే సరిపోతుంది. అప్పుడు అక్కడ మనం తగ్గిస్తామనమాట. కూర వేసేటప్పుడు అక్కడ ఉప్పు తగ్గిస్తాం. సో, ఇక్కడ మాత్రం 1 ½ స్పూన్ వేస్తాము. ఎందుకంటే మనం నిలవ ఉంచుకుంటాం కాబట్టి, ఈ పౌడర్‌ని మనం నిలవ ఉంచుకుంటాం కాబట్టి ఉప్పు వేస్తేను, పసుపు వేస్తేను పాడవకుండా ఉంటుంది. అలాగే 1 ½ స్పూన్ గానీ, 2 స్పూన్స్ గానీ ఎండు కారం. అదే మన ఆశీర్వాద్ కారం పొడి. అది కూడా 2 స్పూన్స్ ఈ పోపు వేసినప్పుడే వేసేసి, వెల్లుల్లిపాయలు కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. లేదండి మాకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేదండి అన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. 2 రకాలుగాను చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. 2 రకాలుగాను టేస్ట్ బావుంటుంది. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. సో, అంతేనండి. ఈ పోపన్నీ వేసేసాక మీరు ఈ ఉప్పు, కారం, పసుపు చెప్పాను కదండీ! ఎండు కారం మాత్రం కంపల్సరీ వేయాలి. అలాగే మీరు ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసేసి గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేస్తే అది మెత్తటి పౌడర్ అయిపోతుందండి. మెత్తటి పౌడర్ అయిపోయాక దాన్ని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. మొత్తం మిక్సీలోంచి తీసేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. అప్పటిలోపల ఈ వంకాయలన్నీ చల్లారిపోతాయి. చల్లారిపోతాయి కాబట్టి మీరు వంకాయలో ఈ స్టఫ్ చే అదే ఆహ్, వంకాయల్లోకి స్టఫ్ ఏర్పాటు చేసుకోండి. అంటే ఈ పౌడర్‌ని వంకాయల్లో పెట్టండి. మొత్తం అన్ని వంకాయల్లోకి స్టఫ్ పెట్టేసాక ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టండి. బాండీ పెట్టి నూనె వేయండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే వంకాయ కూర, అందులోనూ ఇలాంటి గుత్తి వంకాయ కూర అంటే కంపల్సరీ ఎక్కువే నూనె పడుతుంది. కొంచెం నూనెతో అవ్వదు. సో, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. సో, మీరు బాండీ తీసుకున్నాక అది హీట్ అయ్యాక నూనె వేయండి. కొంచెం కూర బాగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే మాత్రం నూనె వేయాలండి. ఒక 1 ఆర్ 2 స్పూన్స్‌తో మాత్రం కూర చేయాలని అంటే మాత్రం బాగోదు. కొంచెం మంచిగా నూనె వేయండి. వేశాక అప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండీ! అవి యాస్ టీజ్ అయినా వేయండి లేదా చీల్చైనా వేయండి. ఒక 8, 10 పచ్చిమిరపకాయలు వేసేసేయండి. వేసేసి ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. లేదా వేసుకోము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. వేసుకున్నాక అప్పుడు మీరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ అక్కడ వేసేసాం.
ఎక్కడ ఆహ్, మన పౌడర్‌లో వేసేసాం. సో, పౌడర్‌లో వెయ్యలేదు అన్నవాళ్ళు ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. సో, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయని తెలిసాక మీరు కరివేపాకు వేయండి. పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోండి. లేదు అన్నవాళ్ళు స్కిప్ చేసేసుకోండి. సో, నేను మాత్రం వెయ్యలేదు. నేను జస్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నేను ఉల్లిపాయలు కూడా వేయలేదండి. ఆ రోజు వేయకూడదని అనుకున్నాను. అందుకు వేయలేదు. సో, పచ్చిమిరపకాయలు నేను మీ అందరి కోసం చెప్తున్నాను కాబట్టి నేను ఉల్లిపాయలు చెప్తున్నాను. అవసరం లేదు, మాకు ఉల్లిపాయలు ఇష్టం లేదు, వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇష్టం లేదు అన్నవాళ్ళు ఆ 2 స్కిప్ చేసేసేయండి. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. సో, పచ్చిమిరపకాయలంతా వేగిపోయాక, ఈ ఉల్లిపాయలన్నీ వేగాక, అప్పుడు కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసేసి బాగా వేయించండి. కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసాక అప్పుడు మీరు ఈ పచ్చిమిరపకాయలన్నీ, ఉల్లిపాయలన్నీ వేసేసారు కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు కాబట్టి, అప్పుడు మీరు ఈ ఈ స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఈ వేగిన మన ఉల్లిపాయ మిశ్రమంలో ఈ నూనె బాండీలో వేసేసేయండి. వేసేసి దాని మీద మళ్ళీ మనం గ్రైండ్ చేసిన పౌడర్ ఉంటుంది చూసారా? ఆ పౌడర్ కూడా జల్లండి. బాగా జల్లేసి కొంచెం నీళ్లు జల్లండి. హాఫ్ గ్లాస్ నీళ్లు తీసుకొని జల్లండి. జల్లేసి మూత పెట్టేయండి. ఆ మూత మీద కొంచెం నీళ్లు పోసి పెట్టండి. సో దట్ అడుగంటకుండా ఉండడానికి కొంచెం మీరు నీళ్లు పోసి పెట్టండి. అలాగే కొంచెం చింతపండు నీళ్లు కొంచెం రెడీ చేసి పెట్టుకోండి. సో దట్ కొంచెం చింతపండు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. కూర చాలా బావుంటుందనమాట. చాలా కొంచెం అండి, ఎక్కువ కాదు. సో, అలాగా మీరు కొంచెం చింతపండు నీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో, మళ్ళీ మూత తీయండి. మూత తీసి చూడండి. కొంచెం అడుగంటేస్తూ ఉంటుంది. అయితే పర్లేదు. మీరు మళ్ళీ నీళ్లు జల్లండి. మళ్ళీ కొంచెం నూనె వేయండి. నూనె వేసి కింద నుంచి పైకి, పైనుంచి కొంచెం పౌడర్ ఎక్కువే వేయాలి సుమా. మీరు తక్కువ వేయకూడదు. కొంచెం ఎక్కువే పౌడర్ వేయాలి. ఫస్ట్ టైం వేసినప్పుడే ఎక్కువ పౌడర్ వేయాలి. ఆహ్, మీరు చేసుకున్న పౌడర్‌లో సగానికి సగం పౌడర్ పడుతుంది. ఎందుకంటే మనం ఉట్టి వంకాయే తినము. దాని మసాలా కూడా తింటాం కాబట్టి. నేను గుత్తి వంకాయ కూర గురించి చెప్తున్నాను. ఇది బగారా బెంగన్ కాదండి. ఇది గుత్తి వంకాయ కూర కాబట్టి ఎక్కువ మనకి మసాలా కూడా అవసరం అవుతుంది. సో, పొడి ఎక్కువ వేయాల్సొస్తుంది. కొంచెం నీళ్లు జల్లేసి మీరు అప్పుడు కొంచెం చింతపండు నీళ్లు కూడా జల్లేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టేస్తే వంకాయలు, ఉల్లిపాయలు ఇదంతా బాగా ఉడుకుతూ ఉంటుంది. నూనె వదిలేస్తూ ఉంటుంది. మనకి నూనె కనబడుతూ ఉంటుంది. నూనె కనబడుతూ ఉన్నాక మళ్ళీ కింద నుంచి పైకి, ఎందుకంటే ఆల్రెడీ వేగిపోయిన వంకాయలే కాబట్టి ఇంక చాలా జాగ్రత్తగా కలపాలి. ఫాస్ట్‌గా కదిపేస్తే మాత్రం అవి ఆహ్, విరిగిపోతాయండి. మొత్తం ఏ పాటకి ఆ పాట అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఒక స్పూన్‌తో చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్‌గా, సాఫ్ట్‌గా కలపాలి. అప్పుడు యాస్ ఇట్ ఈస్‌గా గుత్తి వంకాయలుంటాయి. అదే చిన్న చిన్న ముక్కలుగా లేదా స్ట్రెయిట్ ముక్కలుగా తరిగేసి చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లమే లేదు. ఎలా కదిపినా పర్వాలేదు. ఇలా గుత్తిగా చేసుకున్న వాళ్ళకే కొంచెం జాగ్రత్తగా కలపాలనమాట. సో, కలిపేశాక చింతపండు నీరు కూడా పోస్తారు. దాన్ని పైనుంచి కిందకి అప్పుడు మీరు కొంచెం పైనుంచి కొంచెం మీరు ఎండుమిర్చి పౌడర్, ఆశీర్వాద్ ఎండుమిర్చి పౌడర్ వేయాలండి. 1, 1 ½ స్పూన్. ఎంత మీరు ఈ పౌడర్ వేసినా సరే మీరు 1 ½ స్పూన్ ఈ పౌడర్ వేయాలి. అప్పుడే ఈ కూరకి టేస్ట్ వస్తుందండి. లేపోతే వస్తుంది, రాక కాదు. కొంచెం స్పైసీనెస్ రావాలి అంటే మాత్రం కొంచెం ఎర్రగా ఉండాలి, కూర మంచిగా ఇంప్రెసివ్‌గా కనబడాలి అంటే మాత్రం కొంచెం ఎండు కారం వేయాల్సిందేనండి. అది 1 ½ స్పూన్ వేసేయాలి. వేసేసి ఇంకొంచెం నూనె పోసేసి మళ్ళీ మూత పెట్టాలండి. మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కదపాలండి. ఒక 2, 3 మినిట్స్ అక్కడే ఉండండి. పక్కకి వెళ్ళిపోవద్దు, వేరే పని చేసుకోవద్దు. లేపోతే అడుగంటేస్తుంది. సో, అలాగ చేసేసుకున్నాక మళ్ళీ మూత తీయండి. మళ్ళీ కదపండి. కదిపాక మీకు కూరంతా నూనె వదిలేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకొక్కసారి మళ్ళీ పైనుంచి మీరు చేసుకున్న ఈ పౌడర్ ఉంటుంది చూసారా? అది మళ్ళీ ఇంకొక్కసారి మళ్ళీ ఆ పౌడర్ వేయాలండి. 1 స్పూన్ గాని, 1 ½ స్పూన్ గాని మళ్ళీ ఈ పౌడర్ వేసి మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మీరు ఒక 2, 3 మినిట్స్ అలాగే వదిలేయాలి. అప్పుడు మళ్ళీ ఆ కారం, ఈ పొడి, ఇన్‌స్టంట్‌గా మళ్ళీ వేసిన పొడి, ఇందాక ఇందాక కూరతో ఉడికిన పొడి, ఇవన్నీ కలిపి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బావుంటుంది కూర. అంతా అయిపోయాక అప్పుడు మీరు కూర అయిపోయిందని తెలిసాక మీరు ఎక్కువగా కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. కొంచెం కాదు. ఆ కొత్తిమీరని పైనుంచి గార్నిష్ చేసేసేసుకోండి. అంతేనండి, మీ గుత్తి వంకాయ కూర అయిపోయింది. మొత్తం అంతా ఆ మసాలాలోనే ఉంటుంది. ఆ స్టఫ్ పౌడర్‌లోనే ఉంటుంది. మీరు వేయించుకున్న వంకాయ
వంకాయలని బట్టి ఉంటుంది. మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. గుత్తి వంకాయ ఇలా ఇచ్చేస్తే వాళ్ళు కొరుక్కుని తింటారు. సో మీరు ఇలాగ ట్రై చేయండి. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఆదరించండి, నా పాటలు వినండి. ఇంకా మంచి మంచి పాటలు వస్తాయి, ఇంకా మీతో నేను ఎంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నా పాటలు వినండి. దయచేసి నా పాటలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, నా మాటలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరందరూ నా మాటలు విని నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.